ఏపీ ఎలక్షన్స్ లో ఉన్నంత హీట్ వేరే రాష్ట్రాల్లో ఉండదు. ఈ ఎన్నికల పుణ్యమా అని మెగా వర్సెస్ అల్లు వార్ నడుస్తుంది. బన్నీ తన స్నేహితుడిని ఎన్నికల్లో మద్దతు తెలపడం, ఇది జరిగిన కాసేపటికే నాగబాబు ట్వీట్ చేయడం వివాదానికి తెరలేపింది. అల్లు అర్జునే టార్గెట్ చేస్తావా అంటూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రివర్స్ అవడంతో ఆయన ఎక్స్ ఖాతాను డియాక్టివేట్ చేసుకున్నారు. అనంతరం ఆ ట్వీట్ ను డిలీట్ చేసి మళ్ళీ యాక్టివ్ మోడ్లోకి వచ్చేశారు. అసలు అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ మధ్య గొడవేంటి, ఏం జరుగుతోంది అన్నది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం అల్లు అర్జున్ అభిమానులే అని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అల్లు అర్జున్ని ఉద్దేశించి నాగబాబు ట్వీట్ చేశాడంటూ పెద్ద దుమారమే రేగింది. మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో అల్లు అర్జున్ తన స్నేహితుడైన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి తన సపోర్ట్ ప్రకటించారు. అయితే అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన కారణంగా పవన్ కళ్యాణ్ అభిమానులు విపరీతంగా తమ వ్యతిరేకతను ప్రకటించారు. అల్లు అర్జున్ ఎంత అన్నట్టు మాట్లాడారు. అనంతరం ఎన్నికల పోలింగ్ లో ఓటు హక్కును వినియోగించుకున్న అల్లు అర్జున్ పోలింగ్ ముగిసిన తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా నా మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. మా మామయ్య పవన్ కళ్యాణ్ కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే నాగబాబు తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ చేసిన ట్వీట్ పెద్ద దుమారమే రేపింది. ఎందుకంటే అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి తన సపోర్ట్ ప్రకటించారు. కొన్ని గంటలకే ఈ ట్వీట్ చేయడంతో నాగబాబు టార్గెట్ చేసింది మా హీరోనే అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. దీంతో మెగా వర్సెస్ అల్లు గొడవగా మారిపోయింది. మెగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమైనా తక్కువ తిన్నారా, తమ హీరోని డిఫెన్స్ చేసుకుంటూ వచ్చారు. వారు కూడా రివర్స్ లో కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దీంతో నాగబాబు ఏకంగా తన ఎక్స్ ఖాతాను డియాక్టివేట్ చేశారు. బన్నీ ఫ్యాన్స్ దెబ్బకు ఖాతా డియాక్టివేట్ చేసుకున్నట్లు వార్తలు గుప్పమన్నాయి. స్నేహితుడి కోసం మద్దతు ఇస్తే మావాడు కాదు అని ఎలా అంటారు అంటూ నాగబాబుపై బన్నీ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇదే ట్వీట్ ఎన్నికల ముందు వేసి ఉంటే బన్నీ ఫ్యాన్స్ ఓట్లు కూడా పడుండేవి కాదని నాగబాబుని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు. దీంతో డియాక్టివేట్ మోడ్లోకి వెళ్లి మళ్లీ శనివారం తాజా పోస్టుతో యాక్టివ్ మోడ్లోకి వచ్చేశారు. పాత ట్వీట్ను డిలీట్ చేసినట్లు ప్రకటించారు. గత కొద్ది రోజుల నుంచి మెగా, అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయని నెట్టింటా ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల ఏపీ ఎన్నికల్లో భాగంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తరపున కాకుండా స్నేహితుడు శిల్పా రవిచంద్రారెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు. దీంతో మెగా ఫ్యామిలీ గొడవల వల్లేనని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ ప్రచారంపై వివాదం కూడా అయి అల్లు అర్జున్ పై కేసు కూడా నమోదు చేశారు. ఇక మరోవైపు నాగబాబు ట్వీట్ కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చినట్లు ఓ పోస్ట్ నెట్టింటా సంచలనం సృష్టిస్తోంది. అల్లు రామలింగయ్య లేకుంటే నాగబాబు పంచర్లు వేసుకునేవాడంటూ రాసి ఉండడంతో అది కాస్త ట్రెండింగ్లోకొచ్చేసింది. కానీ కొందరు మాత్రం ఆ పోస్ట్ అతను పెట్టలేదని వాదిస్తున్నారు. మొత్తంగా ఈ విషయంపై చిరంజీవి, అల్లు అరవింద్ నాగబాబుకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొట్టుకున్నా తిట్టుకున్నా మనమంతా ఒకటే కుటుంబం, నువ్వు అలాంటి పోస్ట్ పెట్టడం ఏంటని నాగబాబును మందలించారట. అంతేకాకుండా క్షమాపణలు కూడా చెప్పినట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక ఇంతటితో ఈ గొడవ ముగుస్తుందా లేక మరింత పెరుగుతుందా అన్న అనుమానాలు మెగా ఫ్యాన్స్ ను కలవరపెడుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.